ఇది కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాదు, కేసీఆర్ అభిమాని, తెలంగాణ ప్రజ. ఏదైతే గుండెలో కేసీఆర్ ఉన్నాయి అందరూ బయటికి వచ్చిండ్రు. చాలా మంది ఇక్కడ కాదు, రకరకాల డిస్టిక్లో ఎవ్రీ కాన్స్టిట్యున్సీ ఎవ్రీ మండలంలో జనాలు బయటకు వచ్చినాయి. ఇది చెప్పేది విషయం ఏమంటే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు చెప్పేసి ఏ హామీ మీద అమలు చేయలేదు. వాళ్లకు తులం బంగారం లేడీస్కు ఇస్తామని చెప్పిండు, ఇయ్యలేవు. బంగారం రేట్ చాలా పెరిగిన తర్వాత వాళ్ళ కూల్ స్కామ్ కూడా జరుగుతుంది. అది డైవర్షన్ చేసేసి వాళ్ళ గేమింగ్ ఏదో చెప్పేసి ఆషామాషి మాటలు చెప్పేసి జనాలకు కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ గవర్నమెంట్లో వచ్చిండ్రు. అలాంటి వాళ్ళకు తెలుసు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళ ఖచ్చితంగా గెలవతలేవు, వాళ్ళు ఓడిపోతారు. దానికోసం వాళ్ళు ఏం చేస్తారు అంటే భయపడడానికే కేసీఆర్ గారికి చట్ట ప్రకారంగా కాదు, అది ఈ బోర్డు మీద ఎలాంటి వాళ్ళు పేస్ చేసిండ్రు. ఇది పద్ధతి కాదు, ఇది రాంగ్. దాంతో పాటుకొచ్చేసి మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఇన్ఛార్జి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి, దాదాపు గంటల తరబడి జరిగినటువంటి విచారణ కావచ్చు, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను దీన్ని ఏ విధంగా చూడవచ్చు? గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యగా బీఆర్ఎస్ నాయకులను, అలాగే కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మరి ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక కేసులో కొన్ని రోజులేమో ఏదో స్కామ్ జరిగిందని, మరి ఇప్పుడేమో ఈ మధ్యనేమో అందరికీ తెలిసిన విషయం, రాష్ట్రం అంతా కూడా గమనిస్తున్నది. మరి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయం ఉన్నదో అది ఉత్తుత్త మాటలు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఉత్త మాటలు తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా కూడా కావాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా కావాలని దీన్ని ఒక సీరియల్ లాగా తీసుకొచ్చి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని బ్లేమ్ చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. మరి మున్సిపల్ ఎలక్షన్లో డైవర్ట్ చేయడానికి మరి ముఖ్యమైన టైం కాబట్టి ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులను చేసుకుంటూ, నాయకులను, బీఆర్ఎస్ పార్టీలను భయభ్రాంతులను చేసుకుంటూ ఏదో ఒకటి చేస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజులలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. సార్, ఇప్పుడు ఈ సిట్టి ముఖ్యమంత్రి అన్న ఆయన అసలు ఎప్పుడు నేర్చుకుంటాడో, అసలు మాలాంటి చదువుకున్న ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇది చూస్తుంటే. రియల్ ఎస్టేట్ లేదు, రియల్ ఎస్టేట్ రంగం సంఘ నాకు ఇచ్చేసారు, మొత్తం స్మాష్ అయిపోయింది, డమాల్ అయిపోయింది. ఎంతమంది రోడ్లకి తెలుసా అన్న, ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఇంతకుముందు నాకు బాగా గుర్తు, మా ఫ్రెండ్స్ ఎవరికన్నా హైదరాబాద్లో ఇల్లు కావాలంటే వారం 10 రోజుల ముందు చెత్తేటోళ్ళు. ఇప్పుడు ఏం తెలుసా హైదరాబాద్లో ప్రతి అపార్ట్మెంట్లో టూలెట్ బోర్డు. ఏం ఒక పని, కేసీఆర్ సార్ మీరు ఏడవాలే, హరీష్ అన్న మీద ఏడవాలే, కేటీఆర్ అన్న మీద ఏడవాలి. అది తప్ప ఇంకో పని ఉంది ఆయనకి. ఇంకొక పని చేసిన హైదరాబాద్లో స్టార్ట్ చేసిన ఒక కొత్త ఫ్లైఓవర్ చెప్పాను, హైదరాబాద్లో స్టార్ట్ చేసి కొత్త ఫ్లైఓవర్ చెప్పాను. నాకు 2012లో నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉండే అన్న, నాకు బాగా గుర్తు. అప్పుడు నా ఆఫీస్ కిరాయి 65,000 ఆఫీస్ కిరాయి అన్న, బాగా గుర్తుపెట్టుకున్నాను. కానీ అప్పుడు నేను ఇన్వర్టర్ బిల్ ఎంత కట్టాను తెలుసా నా కిరాయికి? 72,000. కేసీఆర్ సార్ వచ్చినాక ఏం చేసిండు? ప్రాబ్లం లేకుండా చేసిండు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా 24 hours సప్లై చేసిండు. దానివల్లే సంస్థలు పెరిగినాయి హైదరాబాద్లో, దానివల్లనే డెవలప్. ఏం చేసినావయ్యా రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల? కేసులు పెట్టుడు, బ్లాక్ మెయిల్ చేసుడు, సంపుడు, ఏంటది ఇక మస్తు వస్తాయి, తొండలు వదులుడు. ఇక మేము మా స్థాయికి మాడితే చిన్న పోరలు పెద్ద మాటలు మాడుతున్నారు అంటారు. ఏం చేయాలి మనం? నువ్వు చేసే చాస్టలు అట్లున్నాయా? నీ చాస్టలు అట్లున్నాయి, మేమేం చేయాలి? అరే ఎవ్వరికి ఇన్కమ్ లేకుండా హైదరాబాద్లో, హైదరాబాద్ సిటీ నాశనం చేస్తున్నావు రేవంత్ రెడ్డి, నువ్వు నాశనం పట్టిస్తున్నావు. ఏవి నువ్వు తెచ్చిన కొత్త కంపెనీలు చూపెట్టి నాకు. అరే ఫార్మా సిటీ అంటే కేసీఆర్ సార్ ఫార్మా సిటీ అని స్టార్ట్ చేసిండు. దాన్ని ఏం చేస్తున్నావు? దాన్ని 4th సిటీ అంటున్నావు. సరే 4th సిటీ అన్నావు. అరే నీకు ఒకటి అర్థమవుతుందా 4th సిటీ అంటే ఏంది? ఆర్ యూ ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్?
Do you have minimum common sense? Do you know it? Even Narendra Modi, who want to build a future city, he's started from 20 years doing it still. And మీరు ఏమనుకుంటారు, మీరు చేయగలుగుతారు అనుకుంటున్నారా? ఇంక ఈ 3 సంవత్సరాలు నువ్వు ఉన్న రోజులు రాసి పెట్టుకో. జై తెలంగాణ. పాటుగా తెలంగాణ ఉద్యమకారుడు పల్లె రవణ కూడా ఉన్నాడు. అన్న చెప్పండి 4 సిట్టు విచారణ కావచ్చు, దాంతో పాటుగా భారీ ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు వచ్చేసి అభివాదం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటిది తప్ప దీంట్లో ఏమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ అన్నది ఈ దేశంలో టెలిగ్రాఫిక్ యాక్ట్ 1950 అనుమతించింది చట్టబద్ధంగానే. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నది. కేవలం దురుద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వము, అవినీతి ప్రభుత్వము, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ ఏంటంటే వాటి నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే టీఆర్ఎస్ అగ్రనాయకత్వం కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మిగతా వారి మీద ఒక రాజకీయ కక్షలకు, వేధింపులకు పాల్పడుతుంది తప్ప అంతకు మించి ఇంకేమీ లేదు. సిట్టు విచారణలో యాజ్ పర్ ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం కూడా నందినగర్ అడ్రస్ ఉంది కాబట్టి నందినగర్లోనే విచారణ చేస్తాం, నందినగర్లోనే నోటీస్ ఇస్తాం అంటున్నారు. కానీ మాజీ మంత్రి హరీష్ రావు యొక్క స్వస్థలం సిట్టు ఏదైతే అఫిడవిట్ ఉందో సిద్దిపేటలో ఉంటే నానక్రామ్గూడలో ఇచ్చారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? కేవలము ద్వంద్వ ప్రమాణాలు, దుర్బుద్ధి, దురుద్దేశం తప్ప మీరు చెప్పిన దాంట్లోనే ఉంది. మరి నిజంగా వాళ్ళు వల్లించినటువంటిది ఎక్కడైతే ఎలక్షన్ అఫిడవిట్ లో ఉన్నటువంటి అడ్రస్ నందినగర్ ఇంట్లో నోటీస్ ఇస్తామని చెప్పింది నిజమైతే మరి హరీష్ రావు గారు కూడా అదే సూత్రం వర్తించాలి కదా, అదే నిబంధన వర్తించాలి కదా.